వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నెల్లూరు నారాయణ హాస్పిటల్లో కిడ్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ ప్యాకేజీని మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు అందిస్తున్నామన్నారు. 2,500 రూపాయలు విలువ చేసే కిడ్నీ పరీక్షలను కేవలం 999 రూపాయలకి అందిస్తున్నామన్నారు. హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ కొల్లా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నమస్తే. అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం రోజున మనం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవ ముఖ్య నినాదం కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. అలాగే పరీక్షలు, చికిత్సా విధానాలు అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మన దినచర్యలోని కొన్ని అలవాట్లు కిడ్నీ వ్యాధులు వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడడం, ఇవి అన్ని దుకాణాలలో సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గించడానికి పనికి వస్తాయి. అలాగే ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. అలాగే ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది మూత్రపిండాలు వ్యాధి వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో ఉప్పు శాతం, ఫాస్ఫేట్ శాతం అధికంగా ఉంటుంది. ఈ మూత్రపిండాల వ్యాధి పెరగడానికి, అలాగే ఎముకలు బలహీనం కావడానికి కూడా తోడ్పడతాయి. అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల దీంట్లో రక్తంలో ఆమ్ల శాతం ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ తొందరగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, స్వీట్లు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కిడ్నీ జబ్బులు వచ్చేదానికి, అలాగే కిడ్నీ జబ్బులు ఉన్నవారికి తొందరగా పెరగడానికి కారణం అవుతాయి. అలాగే మనం రాత్రి నిద్ర చాలా ముఖ్యం. మనకి సరైన నిద్ర రాత్రి తీసుకోవడం వల్ల మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పొగలు కూడా సరైన చురుకైన జీవనశైలి, ఇది కూడా మన జీవన క్రియను సమతుల్యంగా ఉంచి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేదానికి సహాయపడతాయి. ఈ కొన్ని అలవాట్లు మనం మార్చుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఒకసారి కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత కూడా ఈ వ్యాధి లక్షణాలు తొందరగా బయటపడవు. ఒక్కొక్కసారి పూర్తిగా కిడ్నీలు ఫెయిల్ అయ్యేదాకా కూడా వ్యాధి లక్షణాలు బయటకు రావు. పూర్తిగా కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళు వాయడం, మూత్రం తక్కువ రావడం, ఆకలి లేకపోవడం, వాంతులు రావడం, తలనొప్పి, నిద్ర సరిగా రాకపోవడం, ఆయాసం రావడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఈ లక్షణాలు వచ్చేసరికి కిడ్నీలు చాలా వరకు పూర్తిగా డ్యామేజ్ అయి ఉంటాయి. దగ్గర ఇంకా డయాలసిస్ లాంటి చికిత్సలు తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల దీనికి ముందుగానే ఎవరికి జబ్బు ఉందో తెలియదు కాబట్టి కొన్ని లక్షణాలు, కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు, షుగర్, బీపీ లాంటివి ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఈ కిడ్నీ పరీక్షలు ప్రతి సంవత్సరం చేయించుకోవడం ముఖ్యం. అందువలన మన నారాయణ హాస్పిటల్ వారు తక్కువ 2,500 రూపాయలు ఖర్చు అయ్యే పరీక్షలని 990 రూపాయలకి తీసుకురావడం జరిగింది. అందువలన ఈ పరీక్షలని అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని జబ్బులను ముందే కనుక్కొని సరైన చికిత్స తీసుకుంటే కిడ్నీ జబ్బులు రాకుండా, ఒకవేళ వచ్చినా తొందరగా పెరగకుండా ఉంచడం చేసుకోవచ్చు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్ష. మన శరీరంలో ఉండే 2 కిడ్నీలు ఉద్దండ పిండాలు. అది సైజు పిడికెడంత ఉన్నా కానీ వాటి పనితీరు చాలా అమోఘం. ముఖ్యంగా మన రక్తంలో ఉండే వ్యర్థాలను వడపోసి మూత్రం రూపంలో బయటికి పంపిస్తుంది. దాంతోపాటు మన శరీరంలో అవసరమైన రక్తపోటుని అదుపులో ఉంచడం, అట్లాగే మన శరీరానికి కావాల్సిన వైటమిన్ డి అనేది కిడ్నీల్లోనే తయారవుతుంది. మన శరీరానికి కావాల్సిన నీరు, లవణాలు సమతుల్యంగా ఉంచుతూ మనల్ని కాపాడుతూ వస్తున్నాయి ఈ కిడ్నీలు. ఇంత నిరంతరంగా పనిచేస్తున్న కిడ్నీల గురించి మనం శ్రద్ధ తీసుకోకపోతే దానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుచేత వరల్డ్ కిడ్నీ డే అనేది
2006 నుంచి ప్రతి సంవత్సరం మార్చ్ 2వ గురువారం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే 2024 నినాదం వచ్చేసి కిడ్నీ ఆరోగ్యం అందరికీ, అంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. అలాగే దాంతోపాటు చికిత్స సంరక్షణ విధానాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చాలా వరకు కిడ్నీకి సంబంధించిన మందులు కానీ పరీక్షలు కానీ పాశ్చాత్య దేశాల్లో అందుబాటులో ఉంటున్నాయి, మనకు అవి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది, అట్లాగే పేషెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవి సత్వరమే మనకు అందుబాటులో రాకపోవడానికి కారణం పేటెన్సీ అనేది ఉంటుంది. సో అవి వచ్చినా కానీ వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని మాలిక్యూల్స్ ఆల్రెడీ తొందరగానే తీసుకురాగలిగారు, కానీ ఖర్చు వాటికి ఒక ట్యాబ్లెట్ వచ్చి 200-300 రూపాయలు ఉంటుంది. సో రోజు వాడాల్సిన ట్యాబ్లెట్లు అంతంత ఖర్చు ఉన్నప్పుడు పేషెంట్ దాన్ని అందరూ సామాన్యుడికి అది అందుబాటులో తేలేరు. సో అందుకనే ఈ సంవత్సరము ఈ చికిత్సా విధానాలు అట్లాగే పరీక్షా విధానాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అనే తేడా లేకుండా అందరికీ సమానంగా అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో వరల్డ్ కిడ్నీ డే 2024 స్లోగన్ స్టార్ట్ అయింది. ఈ వరల్డ్ కిడ్నీ డే గత 18 సంవత్సరాల నుంచి నారాయణ హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి సంవత్సరము స్క్రీనింగ్ క్యాంప్స్, తర్వాత డాక్టర్లను ఎడ్యుకేట్ చేయడము, ప్రైమరీ హెల్త్ ఫిజిషియన్స్ని ఎడ్యుకేట్ చేయడము, దాంతోపాటు కిడ్నీ మ్యారథాన్స్, కిడ్నీ వాక్స్, ఇట్లా రకరకాల ప్రోగ్రాంలు గత 16 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం మార్చి 14 సందర్భంగా నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో 2006 అంటే గత 18 సంవత్సరాలుగా నెఫ్రాలజీ విభాగం ఏర్పాటైంది. సో డాక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్ఓడి నెఫ్రాలజీ ఆధ్వర్యంలో సో 2000 దాదాపు ఒక 2000 డయాలసిస్ పేషెంట్స్కి నెల ఉచితంగా డయాలసిస్ అందిస్తున్నారు. దాంతోపాటు లైవ్ అండ్ కెడావరిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ అవుతుంది. ప్రతి ఏడు 2 డిఎం నెఫ్రాలజీ సీట్స్ కూడా ఇక్కడ నుంచి డాక్టర్స్ ట్రైన్ అప్ అవుతున్నారు. సో ఈ అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక స్పెషల్ కిడ్నీ చెకప్ ప్యాకేజ్ మా మేనేజ్మెంట్ సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చాం. సో ఇది 14 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు అందుబాటులో ఉంటుంది. సో ఈ ప్యాకేజ్లో భాగంగా అధిక రక్తపోటు గలవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, ఒబిసిటీ అధిక బరువు ఉన్న పేషెంట్స్, సో 50 ఇయర్స్ కంటే పైన ఉన్నవాళ్ళు, కిడ్నీ జబ్బులతో బాధపడేవాళ్ళు, తర్వాత ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు, స్మోకర్స్, పొగ త్రాగేవారు, వీళ్ళందరూ కూడా హై రిస్క్ పేషెంట్స్. వీళ్ళందరూ కూడా ఈ ప్యాకేజ్ నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు డాక్టర్ రాఘవేందర్ వీళ్ళ నెఫ్రాలజిస్టుల సలహా మేరకు ఈ ప్యాకేజ్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ ప్యాకేజ్లో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చరు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ మైక్రో ఆల్బుమిన్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, తర్వాత సీరం క్రియాటినిన్, సీరం ఎలక్ట్రోలైట్స్, అల్ట్రాసౌండ్ అబ్డామెన్తో పాటు ఈ ఉచిత నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ ప్యాకేజ్ 2500 ఖరీదయ్యే ఈ ప్యాకేజ్ కేవలం 999కే అందుబాటులోకి తీసుకొస్తున్నాము. సో ఇది ఈ లక్షణాలు ఉన్నవారు అందరూ కూడా ఈ ప్యాకేజ్ సద్వినియోగం చేసుకోగలరు. తర్వాత ఈ కిడ్నీ వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల గురించి మా నెఫ్రాలజీ హెచ్ఓడి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.